నిజంగా వారిని ఒక్క మాట వస్తున్నాము, కలవటానికి వస్తున్నాము, ఆ సార్ నాకు టైం ఇస్తారో ఇవ్వరో, ఈ సినిమాను నేను ఒక రిలీజ్ చేయాలి, నేను ఈ సినిమాను ప్రభాస్ ఫ్యాన్స్ కోసం తీసుకెళ్ళాలి, ఈ సినిమాని నేను ఖచ్చితంగా ఎలాగైనా మంచి క్వాలిటీతో రిలీజ్ చేయాలని ఒక సంకల్పం మొదలుపెట్టుకున్న దగ్గర నుంచి ఆ సంకల్పంతో ముందుకు సాగుకుంటూ వస్తున్నా నేను. ఆ ప్రింట్ మంచిగా దొరకడం కానీ, దాని రికార్డింగ్ దాన్ని చేసుకోవడం కానీ, ఆ డాల్బీలోగా 4Kలో దాని కంటెంట్ చేసుకోవడం కానీ, ఎలాగైనా ప్రభాస్ ఫ్యాన్కి చూడాలని చెప్పి ముందుకెళ్ళి నాకు మనసులో ఎప్పటి నుంచో ఉంది ఈ సినిమా చేయాలని. నేను ఒక ఎగ్జిబిటర్, తెలంగాణ ఎగ్జిబిటర్, నాకు థియేటర్స్ ఉన్నాయి. నేను ఈ సినిమా ప్యాషన్తో ఈ సినిమాని ఖచ్చితంగా నేను రిలీజ్ చేసి ప్రభాస్ ఫ్యాన్స్ కోసం ఎంత అడ్డంకులు ఎదురైనా కూడా నేను రిలీజ్ చేయాలని చెప్పేసి నేను దీన్ని ఇక్కడి దాకా తీసుకొచ్చి ఆ సంకల్పంలో భాగంగా నా మిత్రులు, నాకు శ్రేయోభిలాషులైన నవీన్ సార్ గారు, నాకు చాలా వాళ్ళ భార్యాభర్తలు ఇద్దరు నాకు ఈ ప్రాజెక్ట్లో ఫస్ట్ నుంచి నాకు వెన్నంటి ఉంటూ నన్ను ముందుకు తోస్తూ నన్ను ప్రతి నిత్యం నన్ను మీరు ముందుకెళ్ళండి, చేస్తారు, మీరు ముందుకెళ్ళిన నాకు అత్యంత మిత్రులైన నా బ్రదర్ నాకు నవీన్ చంద్రరావు గారు, మాధవి గారు, నాకు నిజంగా నా జీవితంలో ఈరోజు ఒక మరపురాని రోజు. వాళ్ళు ఎమ్మటుండి నన్ను ముందుకు నడిపి ఈరోజు సినిమాని తీయడానికి నా ముందుకు ఎమ్మడొచ్చారు. అలాగే ఈ సినిమాలో వివి నాయక్ గారి దగ్గరికి వెళ్ళాను, వారు నేను వస్తానని చెప్పారు. అందుబాటులో కొంచెం వాళ్ళ పెద్దమ్మ గారికి బాగాలేకపోవడం వల్ల వాళ్ళు చెన్నై వెళ్ళారు. అలాగే ఇంకా నాకు రమణ గోగుల గారు దొరుకుతారో దొరకరో, అసలు ఎక్కడున్నారో ఏంటి అని చెప్పి అనుకోవడం, మా అన్న అచ్చిబాబు గారు తీసుకెళ్ళి ఒక్క ఫోన్ చేయగానే వాళ్ళు ఉన్న మిత్రత్వంతో వాళ్ళు రండి అని చెప్పి ఆ రాత్రి మాకు టైం ఇచ్చి, నిజంగా దేవునిలాగా ఇలా రమణ గోగుల గారు నాకు ఒక టైం ఇచ్చి ఇంటికి తీసుకొని నేను ప్రోగ్రాంకి వస్తున్నా అని చెప్పారండి. రమణ గోగుల గారికి చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. నిజంగా నేను ఇది ఇంకా కలగానే అనుకుంటున్నాను, నా సంకల్ప బలమో లేవో నాకు అర్థం కాలేదు, కానీ మీరందరూ సహకరించారు. ఇంకా దిల్ రాజు గారు కూడా వచ్చేది ఉండే, సారు శంకర్ గారు షూటింగ్లో వాళ్ళు డేట్ సరిగ్గా షూటింగ్లో ఉన్నారు, వారు కూడా రాలేకపోయారు. మేమంతా రేపు 18th రోజు సుదర్శన్ 70Mలో 8 గంటల షోకి మేము అందరం వస్తామని చెప్పి నాకు మాట ఇచ్చారు. ఎందుకంటే దిల్ రాజు గారు, శిరీష్ రెడ్డి గారు నాకు గురువులు. నేను సినిమా ఇండస్ట్రీ వచ్చిన దగ్గర నుంచి కూడా శిరీష్ రెడ్డి గారితో, దిల్ రాజు గారితో నేను ఎగ్జిబిటర్ ఫీల్డ్లో ఉన్నాను. ఈ రోజు వరకు కూడా నేను ప్రతిరోజు శిరీష్ రెడ్డి గారితోనే నేను ఉంటాను. నాకు నా సినిమా ఇవ్వాలా, ఆ రోజు నేను ఈ సినిమా చేస్తా అన్నప్పుడు దిల్ రాజు గారు, శిరీష్ రెడ్డి గారు ఒకటే మాట అన్నారు, ఈ సినిమా మేమే రిలీజ్ చేసి పెడతాం, ఆంధ్ర తెలంగాణ మొత్తం మేము రిలీజ్ చేసి పెడతాము. నిజంగా కూడా నాకు ఈ డిస్ట్రిబ్యూషన్లో అనుభవం లేదు, కానీ సినిమా చేయాలని ఒక ఆ థాట్ రాగానే మా మిత్రుడు నవీన్ చందర్ గారికి నేను చెప్పగానే మీరు ముందుకు వెళ్ళండి అని చెప్పి ఈ సినిమా ముందుకుండి, అలాగే ఈ సినిమా ఇంత క్వాలిటీకి రావడానికి కారణమైన మాంగో మూవీస్ వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇప్పుడు ముఖ్యంగా ఇంత దూరం నాకు ఇప్పటిదాకా టెన్షన్గా ఉంది. ఈరోజు రమణ గోగుల గారు ఇక్కడికి వచ్చేసరికి నాకు చాలా ఆనందంగా ఉంది. సినిమా కూడా సూపర్ క్వాలిటీతో 18వ తారీఖు థియేటర్లో వస్తుంది. మీరంతా ఇప్పుడున్న ప్రభాస్ డయాడ్ ఫ్యాన్స్ మొత్తం 25 సంవత్సరాలు 26 సంవత్సరాలు 17 సంవత్సరాల క్రితం వచ్చింది ఈ సినిమా, అప్పుడు మీరు థియేటర్లో చూడలేదు కదా. గర్వంగా చెప్తున్నా, ఈ సినిమా ఖచ్చితంగా అప్పుడు రాని రెవెన్యూ ఇప్పుడే మన రమణ గోగుల్ గారు బయట అంటున్నారు, అప్పటికన్నా ఇంకెక్కువ దీని కలెక్షన్ వస్తుంది చూడండి అని. వారి మాట చలవ వల్ల థియేటర్లో సినిమా చాలా బాగా ఉంటుంది. ప్రతి ఒక్క ప్రభాస్ ఫ్యాన్, దయచేసి ప్రతి ఒక్క ప్రభాస్ ఫ్యాన్ చూడని వాళ్ళు ఉంటారు, ఈ సినిమా చూడండి. చూసినాక కాలర్ ఎగిరేసుకొని బయటికి విజిల్ కొట్టుకుంటూ మీరు ఇంటికి వెళ్ళిపోతారు, రిపీట్ చూస్తారు. అన్ని థియేటర్లు మేము పెట్టాము, మంచి థియేటర్లు పెట్టాము. నిన్న పెట్టిన రోజే మొత్తం ఫుల్స్ అయిపోయినాయి, ఇంకా థియేటర్లు పెంచుతున్నాము. ప్రభాస్ ఫ్యాన్స్ ఎక్కడున్నా, ఆంధ్ర తెలంగాణ కర్ణాటక ఎక్కడున్నా కూడా కాలర్ ఎగిరేసుకొని సినిమా చూడండి. అంత మంచి క్వాలిటీ తోటి ఆ సినిమా ఇందులో ఉన్న పాటలకి సినిమా థియేటర్లో డ్యాన్స్ చేయబోతు చూడండి ఫ్యాన్స్ అంతా. ఇప్పుడున్న చిన్నపిల్లలంతా చూడలేదు ఈ సినిమాను. మరొకసారి మీకోసం నా ఇష్టమైన సినిమా యోగి సినిమాని నేను రిలీజ్ చేస్తున్నాను. దయచేసి ఈ అవకాశం కల్పించినందుకు అందరికీ ధన్యవాదాలు చెప్తాం. ముఖ్యంగా మా గురువు గారు, మా శ్రేయోభిలాషి శ్రీ వెంకటేశ్వర ఫిల్మ్స్ అధినేత దిల్ రాజు గారికి మరియు శిరీష్ రెడ్డి గారికి మరీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. ఈ రిలీజ్ ఈవెంట్కి వచ్చినటువంటి రమణ గోగుల గారు, అదేవిధంగా ప్రొడ్యూసర్ రామ్ సత్యనారాయణ గారు, అదేవిధంగా అచ్చిబాబు గారు, ఎగ్జిబిటర్స్, డిస్ట్రిబ్యూటర్స్ అందరికీ కూడా హృదయపూర్వక శుభాభినందనలు. ముఖ్యంగా లింగం యాదవ్ గారి గురించి మాట్లాడుకోవాలి. ఎందుకంటే హీరో ఆఫ్ ది డే తనే ఇవ్వాల. నిజానికి తనకు ఈ ఈవెంటు
అందరికీ నేను ఎందుకు ముందుకు వచ్చానడానికి చిన్న ఎగ్జాంపుల్. సినిమా అంటే ప్యాషన్ చాలామందికి ఉంటుంది. సినిమా కోసం సర్వస్వం త్యాగం చేసుకునే వ్యక్తులు సమాజంలో చాలామంది ఉన్నారు. అలాంటి వ్యక్తుల్లో మనం లింగం యాదవ్ గారిని చూడాల్సి వస్తుంది. ఎందుకంటే తన జీవితం, తన లైఫ్ స్టైల్ అనేది ఒక 2 నిమిషాలు చెప్తాను. నేను చిన్నప్పటి నుండే సినిమాల పట్ల ప్రభావితమై సినిమాలోనే తన కెరీర్ని ఎంచుకొని ఏ విధంగా సినిమాలోనే ఎదగాలి అన్న తాపత్రయంతో తన జీవితాన్ని స్టార్ట్ చేసి అప్పుడు 8th, 9th, 10th క్లాస్ లోపలనే సైకిల్ పైన ఒక ప్రొజెక్టరు, ఒక తెర పెట్టుకొని ప్రతి ఊరు తిరుక్కుంటూ తెర వేసి సినిమాలు చూపిస్తూ ఒక్కొక్క సినిమాకు రూపాయి టికెట్, ఆటాన్ టికెట్ తీసుకుంటూ ఆ విధంగా తన కెరీర్ను చదువు కాదు, నా ప్యాషన్ సినిమా, ప్యాషన్ కోసం నేను ఏమే చేస్తాను అని చెప్పి అక్కడ స్టార్ట్ చేసిండు ప్రస్థానం. అంటే స్కూలింగ్లోనే ఒక చిన్న థియేటర్ నడిపిన, ఒక మూవింగ్ థియేటర్ నడిపాడు. తర్వాత టీనేజ్కి వచ్చి కొద్దిగా సమాజంలో కొంచెం గుర్తింపు వచ్చే టైంకు భువనగిరిలో ఒక వసుంధర థియేటర్ను లీజుకి తీసుకొని 18 నెలల నుంచి ఆ థియేటర్ తన కంట్రోల్నే ఉంది. ఈరోజు తెలంగాణలో ఉన్న థియేటర్లో చాలా థియేటర్లో డిస్ట్రిబ్యూషన్ షిఫ్ట్ చేస్తూ దిల్ రాజు గారి సహకారంతో మంచి బ్యానర్లో వర్క్ చేస్తూ నిజానికి ఇండస్ట్రీలో మంచి పేరు తెచ్చుకున్నాడని చెప్పాలి. అంటే డిస్ట్రిబ్యూషన్లో అటువంటి సందర్భంలో నాకు పరిచయమే చాలా తక్కువమైంది, కానీ చాలా అధ్యయనం చేశాను ఈ గ్యాప్లో. తను డబ్బింగ్ మూవీస్ తేవడము అనే కాన్సెప్ట్స్ మాట్లాడేవాడు. నిజానికి యోగి గురించి చెప్పగానే ద ఫస్ట్ కనెక్టెడ్ విత్ మదర్ సెంటిమెంట్. నిజంగా తల్లి ప్రేమ, ఈరోజు చాలా మూవీస్ మనం చూస్తూ ఉంటాము. తల్లి ప్రేమ గురించి చాలా తక్కువ సినిమాల్లో ఉంటుంది. ఇందులో చాలా అఫ్కోర్స్ ఈ విషయంలో ఇప్పుడు మనం మాట్లాడితే మన వయసు వచ్చి సరిపోకపోవచ్చు. రమణ గోగుల గురించి ఆ థీమ్ అంటే ఆ మదర్ సెంటిమెంట్ బీజిఎం అనేది ప్లే అయినప్పుడు మనము నిజంగా ఏ ఆడియన్స్ ఎవరైనా కానీ లీనమైపోయి మన తల్లి దగ్గరికి మన తల్లి పక్క కూర్చున్న ఫీలింగ్ తెప్పించారు. మరి అది క్రెడిట్ గోస్ టు బీజిఎం ఓన్లీ. ఆ విధంగా అంటే ఆ విధమైన ఒక మంచి మదర్ సెంటిమెంట్ ఉన్న సినిమాను, ఒక యోగి అనే సినిమాను తీసుకురావడము. ఈరోజు నాకు తెలిసి ప్రభాస్కు ఫ్యాను అంటే వేరే హీరోలతో కంపేర్ అవసరం లేదు. ప్రభాస్ ఒక సపరేట్ ఎంటిటీ, ఫ్యాన్ ఫాలోయింగ్ సపరేట్ ఒక సెక్టర్ అనేది బిల్డ్ అయిపోయింది వరల్డ్ వైడ్గా. వాళ్ళందరూ మరి ఈ రోజున్న ఫ్యాన్స్ అందరూ 2007లో వాళ్ళు అప్పుడప్పుడు చాలామంది పుట్టిండకపోవచ్చు, పుట్టినా స్కూలింగ్లో ఉండవచ్చు. ఇప్పుడు వాళ్ళు నిజానికి టీనేజ్లో ఉండి దే ఆర్ ఫీలింగ్ ద అంటే ప్రభాస్ను ఫీల్ అయ్యే ఏజ్ ఇప్పుడు వాళ్ళకి కరెక్ట్ అయ్యే సినిమా ఇది. ఖచ్చితంగా ఈ సినిమా ఈరోజు యూత్ను ఉర్రూతలూగిస్తుంది. మరి అప్పుడు కలెక్షన్ పరంగా చాలా వాల్యూ పెంచినప్పటికీ కూడా ఒక రకంగా డిజాస్టర్ అనే పేరు తెచ్చుకుంది. కానీ ఆ డిజాస్టర్ కాదు, ఇది రియల్ బ్లాక్ బాస్టర్ అని ఇప్పుడు యూత్ మళ్ళీ నిరూపించదలుచుకున్నారు. చెప్తున్నా కదా, ప్రభాస్ గురించి మాట్లాడడానికి చాలా అవసరం లేదు. అంటే వరల్డ్ వైడ్ తన కలెక్షన్స్, తన ఎవ్రీథింగ్ అసలు ఎవరు అన్బీటబుల్. అంటే ప్రభాస్ను ఎవరు తాకలేని అంత హైలో ఉన్నాడు. అటువంటి ప్రభాస్ సినిమా రిలీజ్ తనకు అవకాశం రావడము, దిల్ రాజు గారు ముందుకు రావడము అంటే ఇవన్నీ ఏదో మంచి సంకల్పము, తన యొక్క కృషి, లింగం యాదవ్ గారి కృషి, సినిమా పట్ల ఉన్న ప్యాషను ఇవన్నీ ఉండడం చాలా అద్భుతంగా ఉంది. అయితే నా ప్రస్థానం గురించి నేను చెప్పదలుచుకుంటాను. నా ప్రస్థానం ఏం లేదు, వెన్నంటి నిలబడి తనకు సాఫ్ట్వేర్ పరంగా ఈ టెక్నీషియన్స్ ఇవన్నీ, ఈ డిజిటల్ మీడియా క్యాంపెయిన్స్ ఇవన్నీ కూడా తనకు దగ్గరుండి చూసుకున్నాను. నిజంగా అనుకున్నంత తక్కువ టైంలోనే ప్రభాస్కున్న ఇమేజ్ని వాడుకొని కరెక్ట్గా డిజిటల్ క్యాంపెయిన్ చేయగలిగాము. మంచి హైప్ వచ్చేసింది. ఆల్రెడీ టికెట్స్ హై రేంజ్లో బుకింగ్ అయిపోతున్నాయి. చెప్తున్నా కదా, అంటే ఈ రిలీజ్ ట్రెండ్లో ఈ ప్రభాస్ ఈ సినిమా కలెక్షన్స్ మళ్ళీ బెంచ్ మార్క్ పెడుతుందన్న దాంట్లో ఎటువంటి సందేహం లేదు, నో డౌట్. ఎందుకంటే ప్రభాస్ ఫ్యాన్స్ అంత కసిగా ఉన్నారు. చూస్తున్నా ఈ రీసెంట్ పాస్ట్లో చందు ఎంటర్టైన్మెంట్ మొబైల్ నెంబర్ ఇచ్చాక ఫ్యాన్స్ యొక్క కాల్స్ వస్తున్నాయి. అవన్నీ కాల్స్ నేను హ్యాండిల్ చేస్తున్నాను, సాఫ్ట్వేర్ పరంగా వాటికి హ్యాండిల్ చేస్తున్నాను. నాకు అర్థమైంది అంటే జనాలు ఏ విధంగా ఎంత కసిగా ఉన్నారు ప్రభాస్ ఫ్యాన్స్ అనే విషయం అర్థమైంది. ఇప్పుడు వాళ్ళందరూ దే వాంట్ టు ప్రూవ్ దెమ్ సెల్ఫ్, తమ స్టార్ను నిలపాలన్న తాపత్రంతో ఉన్నారు. నిజంగా ఇది మీకు మంచి అవకాశం, నిరూపించుకుంటారు అందరూ. ఇప్పుడు ఇక ప్రస్తుతం సభ మీద ఉన్న రమణ గోగుల సార్ గురించి 1 నిమిషం మాట్లాడి నేను ముగిస్తాను. సార్, నేను బద్రీ సినిమా అంటే ఎర్లీ సినిమాస్ అప్పుడు నేను పీజీ చదువుతున్నా సెంట్రల్ యూనివర్సిటీలో. అంటే అప్పటి మీ సంగీతాన్ని విని పిచ్చి వాళ్ళమేమో, కరెక్ట్ చెప్పాలంటే అది ఒక డ్రగ్ అడిక్ట్ లా అయిపోయింది అన్నట్టు మాకు. అంటే ఆ సాంగ్స్ వింటూ ఉంటే బాడీలో ఉండే ప్రతి కణజాలము వైబ్రేషన్స్ అనేది ఆ విధంగా కలిగేది. అంటే ఈరోజు మరి అలాంటి మ్యూజిక్ రావట్లేదు అంటే మా ఏజ్ అయిపోయింది అని మీరు అంటారు అందరూ. మీకు ఏజ్ లేదు సార్, అందుకే మీరు ఫీల్ అవుతలేరు మ్యూజిక్ అని అనొచ్చు. కానీ నేను ఒప్పుకోను.
ఏజ్ కాలే, మాకు ఏజ్ ఇంకా ఉంది, ఇంకా మేము ఆ ఫీల్ ఉంది, కానీ ఆ ఫీల్ మాకు తెప్పియట్లేదు మా బాధ అంతా. మీరు ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేయాలి. మీరు ఇదే రేంజ్లో చెప్తున్నా కదా, ఇప్పుడున్న యూత్కు మీ పవర్ చూపించాలి. మీరు వాస్తవానికి సాఫ్ట్వేర్ పరంగా యూఎస్ వెళ్ళారు, చాలా బిజీ అయ్యారు. అంటే మనీ ఎర్నింగ్ ఈజ్ నాట్ మ్యాటర్ ఫర్ యూ 100%. కానీ మీ ప్యాషన్ మాకు కావాలి, మీరు మాకు కావాలి. మీరు ఇప్పటికైనా ఒకసారి మళ్ళీ జూలు విధించాలని మేము నిజంగా కోరుకుంటున్నాం సార్. మీ సాంగ్స్ ఏవి కూడా చెప్తున్నా కదా, ఇప్పటికి కూడా మేడం చెప్పినట్టుగా అందరి ప్లేలిస్ట్లో ఖచ్చితంగా టాప్లో ఉంటాయి. మీ గొంతు ఆ ఫీల్ అనేది ఖచ్చితంగా నరంలో జీర్ణించకపోయింది మా అందరికీ. మరి అదేవిధంగా మీరు మళ్ళీ స్వింగ్ బ్యాక్ కావాలని మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా వేదికపై ఉన్న అందరికీ కూడా ధన్యవాదాలు, ప్రత్యేక ధన్యవాదాలు. మీరందరూ పిలుపుతో వచ్చి మమ్మల్ని అందరినీ దీవించినందుకు, ఆశీర్వదించినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. సినిమా అనేది ఒక అద్భుతం. మనం ఎవరికి ఏం చెప్పాలనుకున్నా సినిమాతో చెప్పేసేయచ్చు అంతే. ఇంకా అందులో ఉన్న మదర్ సెంటిమెంట్, ప్రభాస్ ఏ సినిమాలు మా పిల్లలు ఇప్పటికి కూడా వదలరు. అందులో ఉన్న మదర్ సెంటిమెంట్ చూడంగానే అరే ఇవాళ రేపొళ్ళకి ఏంది మదర్స్ జాబులు, పిల్లలు చదువులు, ఏ రకంగా సెంటిమెంట్కి దూరంగా ఉంటున్నారు. ఇది చూసిన తర్వాత పిల్లలకు అంటే ఇద్దరికి ఇక మదర్కి ఇటు పిల్లలకు అటాచ్మెంట్ అది చూసిన తర్వాత మళ్ళీ కొత్తదనంగా చూస్తారు కదా అని ఇక నేను కూడా బాగుంది అనిపించింది. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు నవీన్ చంద్ర ఇన్ సినిమా ఇండస్ట్రీ. ఓకే. తమ్ముడు లింగం యాదవ్ కొత్తగా సినిమా తీసుకొని ఇలాంటి సినిమాలు మరి ఎన్నో ఆల్రెడీ 2-3 సినిమాలు కమిట్ అయి ఉన్నాడు. ఇలాంటి ఎన్నో సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను. అలాగే సిరీస్ సార్ మంచి కోఆపరేషన్ ఇచ్చారు లింగం యాదవ్కి. మా వంతు సహకారం మా థియేటర్స్లలో కూడా మేము ప్రదర్శన చేస్తాం. ఈ చిత్రాన్ని నిర్మించిన మెయిన్ ప్రొడ్యూసర్ రవీందర్ రెడ్డి గారికి, డైరెక్టర్ వినాయక్ గారికి, మా మ్యూజిక్ డైరెక్టరు మాకు ఎంతో దగ్గర మిత్రుడు రమణ గోకుల గారికి, ఇక్కడికి విచ్చేసిన రమణ గోకుల గారికి ప్రత్యేక ధన్యవాదాలు. లింగం యాదవ్ గారు వారి ఫ్యాషన్ చూస్తే నాకే అర్థమైపోతుంది. అసలు తను త్వరలోనే ఒక స్టేట్ సినిమా చేస్తాడేమో అనిపిస్తుందండి. నాకు అంత ఫ్యాషన్గా వర్క్ చేశాడు. ఇందాక ట్రైలర్ చూసాము. అంటే 2017లో వచ్చిన సినిమా మళ్ళీ దీన్ని 4K చేయించేసి అంత దాన్ని ఇంట్రెస్ట్గా చేయించాడంటే ఒక కొత్త సినిమా చేస్తే ఎంత బాగా చేయగలుగుతారో అర్థమైపోతుందండి. వాళ్ళ వెనకాల దిల్ రాజు గారు, శిరీష్ గారు ఉన్నారు కాబట్టి అతను ఎంత దూరమైనా వెళ్ళగలుగుతారండి. థ్యాంక్ యూ దిల్ రాజు గారు, థ్యాంక్ యూ శిరీష్ గారు, అండ్ థ్యాంక్ యూ లింగం యాదవ్ గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యూజిక్ డైరెక్టర్ రమణ గోగుల్ గారికి, మరియు రామ సత్యనారాయణ గారికి, మా చందు ఎంటర్టైన్మెంట్ నవీన్ చంద్ర గారికి, మరియు మాధవి మేడం గారికి, మా రామ సత్యనారాయణ గారికి ఫస్ట్ ఆఫ్ ఆల్ కృతజ్ఞతలు చెప్తున్నాము. ఇక్కడ ఈ ప్రోగ్రామ్ చేయడానికి లింగం యాదవ్ ఎంత కష్టపడ్డాడో మేము కూడా చూస్తున్నాం 3-4 రోజుల నుంచి. అతనికి ఈ సినిమా బాగా డబ్బులు తెచ్చి బాగా లాభాలు చేకూర్చాలని మేము కూడా హృదయపూర్వకంగా కోరుకుంటున్నాము. మరియు ఇక్కడ ఫ్యాన్స్కి ఒక విజ్ఞప్తి అండి. ఇక్కడ ఏం లేదు, ప్రాబ్లం ఏంటంటే మేము కూడా ఇంతకుముందు తొలి ప్రేమ అనే సినిమా రిలీజ్ చేశాము. దానికి గాను ఒక విజయవాడలో ఒక థియేటర్ స్క్రీన్ కానీ అది ముంగడ సీట్లు కానీ చింపేశారు. ఫ్యాన్స్ ఏంటంటే సినిమా చూడండి, ఎంజాయ్ చేయండి, కానీ దాన్ని పెట్టుకొని స్క్రీన్ చింపడం, ఆ ముంగడ సీట్లు చింపడం ఇవన్నీ జరుగుతుంటే విజయవాడలో ఇప్పుడు సినిమా వేసే పరిస్థితుల్లో లేరు. ఎగ్జిబిటర్లో రోజు రిలీజ్ చేయడం బంద్ చేస్తారు. కావున మీరందరూ దయచేసి సినిమా ఎంజాయ్ చేయండి. మీరు సూపర్ చేసి ముందుకు ఇంకా రిలీజ్లో వచ్చేటట్టు చూడండి. ఇదే మేము ముఖ్యంగా కోరుకునేది. అందరికీ నమస్కారం. మీడియా పీపుల్, గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. స్టేజ్ పైన అందరు నాకన్నా సీనియర్స్ ఉన్నారు, సో అందరికీ నమస్కారం. అండ్ ఈరోజు యోగి రిలీజ్ ట్రైలర్ లాంచ్కి వచ్చాను. సో ఐఎమ్ సో హ్యాపీ. ఎందుకంటే ఐఎమ్ ఆల్సో బిగ్ ఫ్యాన్ ఆఫ్ ప్రభాస్ సార్. అండ్ అసలు యాక్షన్ పరంగా చూస్తే కానీ హీజ్ అ రెబల్ స్టార్, అంటే ఎంత చెప్పినా తక్కువే ప్రభాస్ గారి గురించి. సో ఐఎమ్ సో హ్యాపీ బీయింగ్ అ పార్ట్ ఆఫ్ దిస్ బ్యూటిఫుల్ ఈవెంట్. అండ్ డైరెక్టర్ గారు వినాయక్ సార్ అందరు లైక్ యాక్చువల్లీ ఈ మూవీ వచ్చినప్పుడు ఐ వాజ్ అ కిడ్, బట్ ఫైనలీ ఇప్పుడు మళ్ళీ రిలీజ్ చేస్తున్నారు లింగం యాదవ్ నా కోసం చేస్తున్నారు. సో థ్యాంక్ యూ సో మచ్. అంటే అందుకే మంజు గారు కూడా అలాంటి వాళ్ళ కోసమే రిలీజ్ పండగ మనకి.
సో థ్యాంక్ యూ సో మచ్ సార్ లింగం యాదవ్ సార్, ఎందుకంటే మళ్ళీ ఈ మూవీ యోగి మూవీ 18th Augustకి రిలీజ్ అవుతుంది. ఐఎమ్ సో హ్యాపీ. అండ్ రమణ సార్, వీ ఆల్ ఆర్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యువర్ మ్యూజిక్ సార్. సో మీతో ఈ స్టేజ్ షేర్ చేసుకుంటున్నాను కాబట్టి ఐఎమ్ సో గ్లాడ్ అండ్ హ్యాపీ సార్. సో ఆల్ ద బెస్ట్ వన్స్ అగైన్. అండ్ just I'm waiting for 18th of August. Once again, congratulations to Lingam Yadav sir, and thank you so for inviting me. Thank you. అందరికీ నమస్కారం. వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరికి అభినందనలు. ముందుగా లింగం యాదవ్ గారిని అభినందించాలి. ఎందుకంటే మట్టిలో మాణిక్యంలాగా ఒక మంచి సినిమాని ఎలా వెలికి తీసి పెట్టాలి అనే విషయం కనిపెట్టారు. ఈ యోగిలో చాలా ప్లస్ పాయింట్లు ఉన్నాయి. అప్పట్లో ఇది కన్నడలో సూపర్ డూపర్ హిట్ అయిన సినిమా. 2007 జనవరి 10 రిలీజ్ అయిన సినిమా. ఇది పండగ సినిమా. ఇది అయితే ఇందాక మాతా కృష్ణ అని చెప్పినట్టుగా అప్పట్లో పెద్దగా ఆడకపోవచ్చు, కానీ ఎందుకంటే అప్పట్లో ప్రభాస్ రేంజ్ వేరు. ఈవేళ ప్రభాస్ ఎక్కడో ఎవరెస్ట్ శిఖరం అంతా ఎత్తికెదిగారు. అది ఈ సినిమాకి నెంబర్ 1 ప్లస్ పాయింట్. అయితే ఈ సినిమాలో ఎందాక స్క్రీన్లు చింపుతారని చెప్పారు కదా, అది నిజంగా చింపుతారు. ఎందుకు చింపుతారంటే ప్రేక్షకులు ఫ్యాన్స్ స్టేజ్ ఎక్కేది ఎప్పుడంటే ఒక్క మ్యూజిక్ టైంలో సాంగ్స్కే. ఈ దీంట్లో ఉన్న సాంగ్స్ అన్నీ సూపర్ హిట్ కాబట్టి ఇంకా రెచ్చిపోయి స్క్రీన్ చింపడానికి ముందుకు వస్తారు. కాబట్టి ముందు ఒక బ్యారికేడ్ లాంటిది కట్టైనా సరే, లేదా బౌన్సర్స్ పెట్టైనా సరే ఈ సాంగ్స్ చూస్తారు. అసలు 100% ఈ సినిమాలో సాంగ్స్ అనేది 75% సినిమాకి ఎసెట్ అండి. అది మీ అందరికీ తెలిసిన విషయం. ఈవేళ ఆ సాంగ్స్ కోసమే ఫ్యాన్స్ కానీ లేకపోతే ఇతర ఫ్యాన్స్ కూడా ఆ సినిమాకు రావడానికి కారణం దాంట్లో ప్రభాస్ గారు ఎంత హీరో, రమణ గోగుల్ గారు కూడా నాకు తెలిసి అంత హీరో అండి ఆ సినిమాలో ఒక మ్యూజికల్ సైడ్గా. ఇకపోతే రీమేక్ కాబట్టి కథ ఎలా ఉంటుందో చెప్పక్కలేదు. అక్కడ సూపర్ హిట్ అయిన కథ కాబట్టి ఆల్రెడీ ఇక్కడ కూడా హిట్ అవుద్ది. అప్పట్లో జనానికి ఇప్పటి జనానికి తేడా ఏంటంటే 16 సంవత్సరాల గ్యాప్ ఉంది. ఇందాక హీరోయిన్ గారు చెప్పినట్టుగా ఆ జనరేషన్ ఎవరు చూడలేదు సినిమా. ఇప్పుడు ఈ జనరేషను ఫ్యాన్స్ ఉన్న జనరేషన్లో అదిరిపోయేలాగా ఈ సినిమా సూపర్ హిట్ అవుద్ది. రెండోది దిల్ రాజు గారు లాంటి బ్యాకింగ్ ఉన్న వలన తెలంగాణలో కాదు ఆంధ్రప్రదేశ్ అన్ని చోట్ల కూడా అద్భుతంగా థియేటర్లు దొరుకుతాయి. ఇక దాన్ని ఈ సినిమాని అద్భుతంగా ప్రమోట్ చేసినటువంటి కళ్యాణ్ శంకర్ కానివ్వండి, అచ్చిబాబు కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఒక రిలీజ్ సినిమా ఎలా చేస్తున్నామో అలాగే రిలీజ్ సినిమా చేస్తున్నారు. నిన్న కాక మొన్న దూకుడు సినిమా రిలీజ్ అయింది. మీకు ఫస్ట్ డే 7 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసింది. అంటే ఒక స్ట్రైట్ సినిమా కూడా అంత ఓపెనింగ్ రాని సినిమా చేసిందంటే కారణం ఏంటంటే బిజినెస్ మ్యాన్. ఆ సినిమా అంత బాగా చేసిందంటే కారణం ఏంటంటే అప్పట్లో ఉన్న కంటెంట్ ఈవేళ మళ్ళీ మనకి ప్లస్ పాయింట్ అయింది. ఈ సినిమా కూడా ఓపెనింగే 7 కోట్లు వస్తుందని నేను ఆశిస్తున్నాను. ఇప్పుడు పూర్వం ఎప్పుడు మేము మా తరంలో చూసేవాళ్ళం రిలీజ్లన్నీ, ఎన్టీ రామారావు సినిమాలు అలాంటి యాక్షన్ సినిమాలు మన రిలీజ్ చేసేవాళ్ళం అప్పట్లో ప్రింట్లు ఉన్న రోజుల్లో. కానీ ఈవేళ డిజిటల్ యుగంలో కూడా ఓ ప్రయోగం ఎవరో స్టార్ట్ చేస్తే ఓ తొలి ప్రేమ కానివ్వండి, ఇంకోటి కానివ్వండి, ఇలా వరుసగా స్టార్స్ ఉన్న హీరోలు అన్ని సినిమాలు కూడా రిలీజ్ చేస్తున్నారు. ఈవేళ నిర్మాతకి అదనపు ఆదాయం, అలాగే ఎగ్జిబిటర్కి, అలాగే కొత్తగా ఇప్పుడు లింగం యాదవ్ గారి సినిమా తీయాలంటే ఈవేళ 1000 కోట్లు అవుతుంది ఈ సినిమా తీయాలంటే. కానీ ఆయన 1000 కోట్లు లేకుండానే ఈ సినిమాకి ఇంచుమించుగా ప్రొడ్యూసర్ అయిపోయాడు ఆయన. ఇది ఒక ఎక్స్పీరియన్స్ ఆయనకి. అలాగే ఈ సినిమా నిర్మాత రవీంద్ర రెడ్డి గారు మాకు మంచి మిత్రులు, వినాయక్ గారు అంతకంటే మంచి మిత్రులు మాకు. ఈవేళ దిల్ రాజు గారు, వినాయక్ గారు ఇవన్నీ కూడా మనకి ఎంతో కొంత సినిమాకి ఎసెట్ ప్లస్ అవుతాయి. ఇంత మంచి సినిమా తీసిన లింగం యాదవ్ గారికి, ఆయన సహకరిస్తున్న వారి మిత్రులకి అందరికి కూడా అభినందన తెలియజేస్తూ, డెఫినెట్గా ఈ సినిమా 50 days ఫంక్షన్ చేయాలి, సెకండ్ వీక్ ఫంక్షన్ చేయాలి, 100 days ఫంక్షన్ కూడా చేయాలి. సినిమాని బతికించడం అంటే ఏంటంటే మీడియా బతికిస్తుంది సినిమాని. అలాగే బతికించే సినిమాని ఇది అట్లీస్ట్ కొత్త సినిమా వారం ఆడుతున్న 2 వారాలు ఆడుతున్న ఈ రోజుల్లో మనం ఈ సినిమాని కూడా 2 వారాలు ఆడించి 50 రోజుల ఫంక్షన్ 10 రోజుల ఫంక్షన్ చేసి సినిమాని నిలబెడితే డెఫినెట్గా ఈ సినిమాకి అంత పొటెన్షియాలిటీ ఉంది. నేను మాది భీమవరంలో ఆల్రెడీ ఈ సినిమాకి పెద్ద హోర్డింగ్స్ కడుతున్నారండి. ఆదిపురుషుకి ఎంత హోర్డింగ్స్ కట్టారో అంత హోర్డింగ్స్ ఈ సినిమా కూడా కడుతున్నారు. ఇది జనం వెయిటింగ్ చేసే సినిమా. ఇది డెఫినెట్గా హిట్ అవుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇలాంటి సినిమాలు మళ్ళీ వస్తే అటు ఎగ్జిబిటర్లకి థియేటర్లకు మంచి సినిమాలు దొరుకుతాయి. అలాగే డిస్ట్రిబ్యూటర్లు కొత్త డిస్ట్రిబ్యూటర్లు వస్తారు. ఇలా కొత్త లింగం యాదవ్ గారు లాంటి వాళ్ళు ఎగ్జిబిటర్గా ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఆయనకి సినిమాకు వర్త్ అని తెలుసు కాబట్టి ఈవేళ ఆయన ప్రొడ్యూసర్ అని పేరు వేసుకోకపోయినా ఈ సినిమాకి ఇంచుమించు ఆయనే ప్రొడ్యూసర్ కాబట్టి ఆయన మరొకసారి అభినందిస్తూ, ఆయన సహకరించిన వారి మిత్రులందరికీ కూడా మరొకసారి అభినందన తెలియజేస్తున్నాం. ఇలాంటి మంచి సినిమాలు రావాలి. మీకు చెప్పాను, ఈ సినిమాలో ఈక్వల్ స్టార్ ఎవరంటే రమణ గోగుల్ గారు. బాస్ ఈజ్ బ్యాక్ అన్నట్టుగా మళ్ళీ ఆయన మంచి సినిమాలు తీయాలి, మంచి సినిమాలు మ్యూజిక్ చేయాలి. ఆయన రిలాక్స్ అయ్యారని అనుకుంటున్నాం, కాదు, ఆయన బ్రెయిన్కి రిలాక్స్ ఉండదు. కాబట్టి మళ్ళీ ఆయన మంచి సినిమాలు మ్యూజిక్ కొట్టాలి. ఒకసారి ఇట్టు కొట్టిన మ్యూజిక్ డైరెక్టర్కి ఇంకోసారి ఇట్టు కొట్టడానికి పెద్ద ఏం ట్రబుల్ అక్కర్లేదు.
అండ్ మంచి మ్యూజిక్ డైరెక్టర్లో నెంబర్ 1గా ఉన్నటువంటి రమణ గోగుల్ గారు ఈ సినిమాతో మళ్ళీ బాస్ ఈజ్ బ్యాక్ లాగా వెనక్కి వచ్చినందుకు ముందుకు వచ్చినందుకు ఆయన అభినందన తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నా నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద వార్మ్ వర్డ్స్. మీరు అనే మాటలు నాకు ఇట్ ఇన్స్పైర్స్ మీ. గ్యారంటీగా ఐల్ బి బ్యాక్ ఫర్ ష్యూర్. ఈ మాటల తర్వాత ఐ విష్ లింగం గారు గ్రేట్ సక్సెస్. నేను బయట నేను రాగానే నాకు ఆయన ట్రైలర్ చూపించారు ఫోన్ మీద. ఐ జస్ట్ ఫెల్ టెక్నాలజీ అనేది, ఐ మీన్ టెక్నాలజిస్ట్, ఐ వర్క్ ఫర్ అమెరికన్ కంపెనీ, ఇన్వాల్వ్ ఇన్ టెక్నాలజీ డే అండ్ నైట్. ఆ టెక్నాలజీని వీళ్ళు యూజ్ చేసి ఆయన లింగం గారు క్లెవర్గాను ఆ ఫిల్మ్ క్వాలిటీ, విజువల్ క్వాలిటీ ఈజ్ ఫినామినల్. I think the audience is going to be very surprised. Our quality, the 4K quality, number 1. Number 2, the quality of the music. And na music ane kaadu, but just the sounding. Meere kuda unnaru kada theater lo mana trailer lo chusaru. The sounding is really nice. I really wish you and your entire team, fantastic success. Endukante innovation ante ide. Technology lo innovation adi chestunnaru. Robots are coming up, artificial intelligence, data analytics. Alage మూవీస్లో కూడా ఒక కొత్త ఇన్నోవేషన్ వే యూ టేక్ ఫిల్మ్ అండ్ రీక్రియేట్ ఇట్ ఫర్ అ న్యూ ఆడియన్స్ ఆల్మోస్ట్ 15 years later అనేది ఒక ఫినామినల్ ఎఫర్ట్. ఐ విష్ ద ఎంటైర్ టీమ్ థ్యాంక్స్ Achi, and thank you all for your nice words. Music is my life, so music is always with me. I hope to come back with a really good film, and I thank the press for all their support and encouragement, and I wish this movie great success. Ee paatlo I'll just hum something. Please, any. Normally it's easy for me, na pakkan guitar unte paadna chaala sulu, but ledhu kabatti I'll hum a la 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 la. ఎస్ ఫ్యాన్స్ రెడీ అయిపోండి పండగ చేసుకోవడానికి థియేటర్స్ లో. ఆల్ ద వెరీ బెస్ట్ టు చందు ఎంటర్టైన్మెంట్స్ అండ్ టీమ్.